ఇదిగో ఇవి కొర్రలు. ఈ కొర్రల్ని మనము రేపు వండుకుంటామనగా ముందు రోజు రాత్రి, అంటే రేపు పగులు వండుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనము వీటిని నానబెట్టి ఉంచుకుంటాం. అంటే ఇవి బాగా హార్డ్గా ఉంటాయి, మన బియ్యంలాగా కాకుండా. అందుకని ఇవి ఒక 10 గంటలు ఇంకా ఎక్కువ నానితే బాగుంటుంది. అందుకోసమని మనము రేపు ప్రిపరేషన్కి ఈరోజే నానబెట్టుకుంటున్నాం. అది ఇలా ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటినంతా అలా తీసేసి ఇప్పుడు నానబెట్టడానికి సరిపడా ఆ నీటిని యాడ్ చేస్తాం. ఇదిగో ఈ చిన్న పాప రేపు మనం తయారు చేయబోయే ఈ కొర్రలు రాగి సంగటి కోసం కొర్రల్ని రెడీ చేస్తుంది. నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొర్రల్ని వేసి నానబెట్టి రాత్రికి అట్లా వదిలేస్తుంది అన్నమాట. సో మిగతాది రేపు ఉదయం షూట్ చేద్దాం, ప్లాన్ చేద్దాం. ఓకే, అంతేనా పాప? ఓ గుడ్. ఇది రాగి పిండి. ఈ రాగి పిండిని మనము రాత్రి నానబెట్టుకున్నాం కదా, మర్చిపోయారా? కొర్రలు. సో కొర్రలు ఎన్నైతే నానబెట్టుకున్నామో అంతే సమాన భాగంగా ఈ రాగి పిండిని తీసుకొని ఇప్పుడు దీన్ని నీళ్ళల్లో దీన్ని నానబెట్టుకుందాం. కొర్రల్ని ఒక పూట ముందే, ఒక 10 hours ముందే నానబెట్టాము. ఇది ఇప్పుడు నానబెట్టుకుందాం. హాయ్, మనం రాత్రి నానబెట్టుకున్నాం కదా కొర్రలు. సో ఈ కొర్రల్ని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి వండటం మొదలు పెడదాం. ఓకే, ఇది కొంచెం లేట్గా ఉడుకుతుంది. ఆ పై పొర బాగా గట్టిగా ఆడుగా ఉంటుంది అన్నమాట. అందరూ రాగి సంగటి అంటే ఆ రాగి పిండిని మనము రోజు వండుకుంటామే, తెల్ల బియ్యం. ఆ బియ్యం వండి ఆ బియ్యంలో వీళ్ళు వాళ్ళ అలవాట్లని, టేస్ట్ని బట్టి 1:1 లేక ఎంతో కొంత వేసేసి వండుకున్నాము అనుకోవటమా, అట్లా వాళ్ళు రాగి పిండిని ఆ అన్నానికి జత చేసి చేస్తుంటారు. నేను ఇప్పుడు ఎప్పుడు అదే ఎందుకు, మనం ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నాం కదా. సో మిల్లెట్స్ తో ఈ రాగి పిండిని యాడ్ చేసి ఎందుకు చేయకూడదు, అది అందుకు ఈరోజు మనం కొర్ర అన్నంలో రాగి పిండి వేసి కొర్ర అన్నము రాగి ముద్ద, ఇది ఈరోజు మన మెను, మన డిష్. అది ఎలా వస్తుందో ఎలా ఉంటుందో నాకు తెలియదు. జస్ట్ ఒక థాట్, ఒక క్రియేటివ్ థాట్ చేయాలనిపించింది, చేస్తున్నా మీకోసం. ఎంజాయ్ చేద్దాం, మీరు నేను ఇద్దరం. ఓకే, రాత్రంతా కొర్రలు బాగా చాలా ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి ఇప్పుడు ఉడకడానికి అది ఎక్కువ టైం తీసుకోవాలా. తొందరగా ఉడికిపోయింది, దాదాపు ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం దీంట్లోకి రాగి పిండి కలపాలి కదా. ఈ రాగి పిండిని మనం ఇందాక ఏం చేసాము, ఈ రాగి పిండిలో
ఒక గ్లాసు నీళ్లు పోసి అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. మామూలుగా పౌడర్ చల్లి అట్లా కలిపెట్టినా కూడా అయిపోతుంది. అయితే ఒక్కొక్కసారి గడ్డలు కట్టే అవకాశం కానీ సరిగ్గా కలవకపోవడం కానీ ఉంటుంది. అందుకోసమని మనం ఇలాగాను నీళ్ళల్లో నానబెట్టుకుంటే హాయిగా ఫ్రీగా హ్యాపీగా ఉంటుంది, నో గడ్డలు. అది ఒకవేళ ఇది దీంట్లో కలిపిన తర్వాత మనకు కానీ నీళ్లు సరిపోలేదు అనుకుంటే ఇదిగో కాసిన్ని ముందుగానే నీళ్ళని వేడి చేసి రెడీగా పెట్టుకున్నాం. మరి మొదలు పెడదామా? ఇది అలా వేస్తూ ఆ రాగి పిండి జావలాగా చేసి పెట్టాం కదా, దాన్ని ఈ కొర్ర అన్నంలోకి వేసేసి అలా అలా కలిపి, మరి చిక్కగా ఉంది అని ఫీల్ అయితే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు, కొద్దిగా నీళ్లు వాడదాం. ఎందుకంటే ఇంకా కొద్దిగా పోస్తే ఇంకొంచెం అది ఉడుకుబట్టడం, కొంచెం మెత్తగా అవటం అది ఉంటుంది కదా. అసలు రాగిపిండి మనం ఒకటికొకటి వేసాం కానీ ఇంకొంచెం కూడా వేస్తే బాగుంటుంది. ఒకటికొకటే ఎందుకు వేయాలి? ఒకటికొకటిన్నర, ఒకటికి రెండో వేస్తే తీసారి చేద్దాం. అబ్బా, బాగా కలిపెట్టేద్దాం. కొర్రన్నముతో రాగి ముద్ద తిందాం 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 ఏం తిందాం అని చిన్నప్పుడు పాట పిల్లకాయలకు నేర్పిస్తాం కదా, అలాగా తిందాం తిందాం కొర్రన్నం రాగి ముద్ద తిందాం. దీంట్లోకి ఏమైనా వేసుకుని నంచుకొని తినొచ్చబ్బా. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి మజా వాళ్ళది. వెజ్లా నాన్ వెజ్లా వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం. తిని పారేయటమే. సో మూత పెట్టేసాము. ఆ లోపల ఆవిరికి అది ఇంకా కొంచెం నీళ్ళు పోయించేమో కదా, చూద్దాం. ఈరోజు తిని ఇంకొంచెం రాగిపిండి యాడ్ చేయొచ్చా, ఇంకొంచెం నీళ్ళు పోయొచ్చా, మనం నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో కబుర్లు చెప్పుకుందాం. కాస్త అదిగో ఈ పదార్థాన్ని గౌరవిద్దాం. ఏ పదార్థం? ఉప్పు అండి బాబు. కాస్త ఉప్పు వేస్తే కొంచెం నాలుగుకి బాగుంటుంది కదా, బాగుంటుంది కదా. అదిగో మ్యాక్సిమం అయిపోయింది కొర్రన్నము రాగి ముద్ద. ఏమన్నా కష్టపడ్డామా? ఏమన్నా చేసాము అంటే రాత్రి వండుకోబోయే ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆఫ్ చేసేద్దామా, టక్ టక్ అయిపోయింది వచ్చి. ఇంకా జనగణమనాధినాయక జయ హే, మా రాగి ముద్ద రెడీ అయింద హే. చూసారా? కొర్ర అన్నము రాగి ముద్ద, దాంట్లోకి అధరవుగా నంచుకోవటానికి కలుపుకోవటానికి కోడి పులుసు. అది భలే భలే భలే. కోడి పులుసు అనే కాదు, సాంబార్ అయినా బాగానే ఉంటుంది, వంకాయ పులుసు అయినా బాగానే ఉంటుంది, పచ్చి పులుసు అయినా బాగానే ఉంటుంది, చారు అయినా బాగుంటుంది, ఏదైనా బాగుంటుంది అబ్బా. కాస్త ఇష్టంగా మూడితో తినాలంతే. చేసుకోండి, అప్పుడప్పుడు చేసుకోండి, ఎప్పుడు ఆ తెల్లనమే కాదు.
కొంచెం ఇలాంటివి కూడా. అందుకే మీకోసం లోకం ఇదిగో కొత్త కొత్తవి చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా నా కోసం ఒక కామెంటు, ఒక షేరు అండ్ సబ్స్క్రైబ్. మిమ్మల్నే కాదు, మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని, మీ 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 సమస్తానికి ఈ లోకమిదిగోని పరిచయం చేయండి. ఇది నా వినయపూర్వక వినమ్రతతో కూడిన మీకు నా విన్నపం. మరి చేస్తారుగా? ప్లీజ్ యార్ చెయ్యండి. సరే, తిని ఎలా ఉందో చెప్పండి. నచ్చిందా, నచ్చలేదా? ఉప్పు కారాలు సరిపోయినాయా, సరిపోలేదా? నాకు తొందరగా తిని చూసి కామెంట్లు పెట్టండి. మీ లోకమిదిగో కృష్ణేంద్ర నేను. బాయ్ బాయ్.